రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వం రైతుల దగ్గర తక్కువ ధరకు కొని ఎక్కువకు అమ్ముతూ నట్టింట ముంచుతోందని మండిపడ్డాయి. బి గ్రేడ్ వడ్లను తరుగు లేకుండా పాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాయి. 40 కిలోల వడ్లకు గాను 43 కిలోలు జోకుతూ దోపిడీకి పాల్పడుతున్నారని, రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి వారాలు నెలలు గడుస్తున్నా వాళ్ళకి కొనుగోలు ఆలస్యం చేసిన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళ నిద్రాహారాలు మాని ఇలా కళ్ళాల వద్ద మార్కెట్ యార్డ్ల వద్ద వాళ్ళు వేచి చూసినట్టు పరిస్థితి వస్తున్నది. ఈ రకంగా వెంటనే ఈ యొక్క వరి మొక్కజొన్న కొనుగోలుని ఆలస్యం చేయకుండా తక్షణమే తరలించాలని, కొనుగోలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇలా రైతులను ఇట్ట నిలువ దోపిడీ చేస్తూ ఇలా వరి ధాన్యం విషయంలో 40 కిలోలు జోకాల్సినటువంటి బ్యాగుని 43-44 కిలోల చొప్పున జోపుతూ క్వింటాల్కి 8 నుంచి 12 కిలోల చొప్పున ఇలా తరుగు పేరు మీద, తాలు పేరు మీద ఇలా రైతులను దోచుకుంటున్నారు. అదేవిధంగా మొక్కజొన్న కూడా ముఖ్యంగా జమ్మికుంట మార్కెట్ యార్డ్లో ఇవాళ అధికారికంగా వాళ్ళ అధికారులు చెప్పే ప్రకారంగానే 20,000 క్వింటాలకు పైగా ఇవాళ మార్కెట్ యార్డ్లో గత 20-30 రోజులుగా వేచి చూస్తున్నారు రైతులు. ఇవాళ వాళ్ళ మొక్కజొన్నలు కొనకుండా ఇంకా చాలామందికి టోకెన్స్ ఇవ్వకుండా మార్కెట్కి తీసుకురావద్దని చెప్పి వాళ్ళకు టోకెన్స్ కూడా ఇవ్వకుండా అనేక వేల క్వింటాల ఇలా మొక్కజొన్న కూడా ఇంకా రైతుల వద్దనే ఉన్నది. వెంటనే తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇదే జమ్మికుంట యార్డ్లో, మార్కెట్ యార్డ్లో ఇవాళ ట్రేడర్స్ ఇలా కొనుగోలు చేయడానికి చెప్పి అధికారులతో కుమ్మక్కై కొనుగోలు చేయకుండా ట్రేడర్స్ మాత్రం రైతుల దగ్గర ఇవాళ 1600కు 1800కు మొక్కజొన్న కొని 2400 రూపాయల చొప్పున అదే మార్కెట్లో అమ్మి తరలిస్తున్నారు. వాళ్ళ ట్రేడర్స్ మాత్రం లారీలు వస్తున్నాయి, గన్ని బ్యాగ్స్ వస్తున్నాయి, వాళ్ళు మాత్రం తరలిస్తున్నారు. కానీ రైతులు మాత్రం మార్కెట్ అధికారులు తర్వాత వీళ్ళు ట్రేడర్స్ కుమ్మక్కై కమిషన్లు కప్పుట్టుబడి ఇలా రైతులను మోసం చేస్తున్నారు. ఇలా మేము నిన్న కూడా ఉదాహరణ కూడా చూపిస్తున్నాం. ఇక్కడ ఇదే రైతుల దగ్గర 1800కు ఉన్నాడు అదే మార్కెట్ జమ్మికుంట మార్కెట్లో, ఇది మాధవ ట్రేడర్స్ అని చెప్పి మళ్ళీ అదే మార్కెట్లో 2400 చొప్పున మళ్ళీ అమ్మిండు, ఆమె లారీలు పెట్టిండు, అక్కడికి వెళ్ళి తరలించింది. ఇట్లా చాలామంది ట్రేడర్స్ చేస్తున్నారు. ఉదాహరణ మాత్రం చెప్తున్నాం. దీనికి సంబంధించి ఇవాళ ఈ ఎవరైతే కుమ్మక్కైనటువంటి ట్రేడర్స్ మీద కానీ ఇలా అధికారుల మీద కానీ వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియాలో కూడా రావడం జరిగింది. లారీల విషయం అక్కడే కొని అక్కడే అమ్మిరని చెప్పి ఇటువంటి వీటి మీద చర్య తీసుకోవాలి. వెంటనే మొక్కజొన్న కానీ వరి కానీ కరీంనగర్ జిల్లాలో తక్షణమే కొనుగోలు చేసి తరలించాలని చెప్పి, వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడితే వాళ్ళకు తీవ్ర నష్టం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు టార్పాలిన్స్ కానీ ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము లేనట్టయితే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని జరిగింది.